ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే నిర్ణయాల్లో సంశయాత్మకత కొనసాగుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యవహార దక్షత కలిగి ఉన్నప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా సాధించగలిగేటువంటి కార్యక్రమాలని అవలీలగా సాధించగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక స్థిరాస్తి కొనుగోలు సంభాషణలు ఈరోజు బాగా మీకు ఉపకరిస్తాయి, మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తలనొప్పి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార సంబంధ ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యవహారిక విషయాల్లో నేర్పుతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. గతంలో వేగంగా చేసినటువంటి పనులలో జాప్యం ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. నూతన ప్రోత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా సాధ్యపడతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. మానసిక సంఘర్షణ నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు కూడా ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. జాప్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కుంటుపడతాయి. మానసిక ప్రశాంతతకి భంగం వాటిల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని చవిచూస్తారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి చిరాకుల నుంచి ఊరట లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార ఒప్పందాలు వంటివి ఈరోజు కన్యారాశి వారికి నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పైవారితో చేసేటువంటి సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి కొంతవరకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. పైవారితో సంభాషణలు రుచిస్తాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పెట్టుబడుల ద్వారా గతంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నూతన లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు ప్రబలమవుతాయి. వ్యాపార సంబంధిత ఒప్పందాల విషయంలో కూడా
గతంలో జాగ్రత్తతో తీసుకోలేనటువంటి నిర్ణయాలు ఇప్పుడు ప్రబల సమస్యలను సృష్టిస్తాయి. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. పెట్టుబడులు ఈరోజు మీకు కొంతవరకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహాన్ని సంతరించుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ప్రక్రియలు పూర్తి చేయగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నేర్పుతో అన్ని పనులని కూడా పూర్తి చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. విద్యా సంబంధిత విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి, లాభిస్తాయి కూడా. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో ప్రారంభించినటువంటి పనుల్లో జాప్యాలు ప్రారంభమవుతాయి. కోర్టు సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు ఆటంకాలు కూడా లేకపోలేదు. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. నేర్పుతో అన్ని కార్యాలని కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.